నిజంగా లైఫ్ అనేది నన్ను కోలుకోనికన్నా దెబ్బ కొడుతుంది మామ. ఇప్పుడే అని కాదు, ఒక 5 years నుంచి ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నా. 5 years అయింది కానీ లైఫ్ అసలు సహకరించడం లేదు. లక్ అనేది అసలు లేదు. టైం కరెక్ట్ గా 12 అవుతుంది. ఏ పని చేయాలన్నా సరే కరెక్ట్ గా సక్సెస్ అయ్యే మూమెంట్ లో దెబ్బ కొట్టేస్తుంది. ఒక లెంత్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మామ. సిద్ధపట్నం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఒక వీడియో తీసుకున్నా. దానికి డబ్బింగ్ చెప్పడానికి స్టోరీని ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ పేజ్ కూడా పూర్తి అవ్వలేదు, అప్పుడే కరెంట్ పోయింది. ఆ పేపర్ ఏమో మధ్యలోనే ఆగిపోయింది. నా కర్మ ఎవరితో చెప్పుకోవాలో మీరే చెప్పండి. ఇంక ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక 5 నిమిషాలు కరెంట్ వచ్చిన దాకా ఆగితే ఈ మధ్యలో మళ్ళీ ఏమని పడతాదో తెలియదు. నిజంగా లైఫ్ అంటే విసుగెత్తిపోతాను మామ. ఇంకా నేనేం ఆలోచించకుండా ఆ ప్రింటర్ కనెక్షన్ తీసేసి పక్కన పెట్టేశా. అలాగే ఈ చిన్న సెల్ఫీ స్టిక్ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి, అంటే ఒక ప్లేస్ కి వెళ్తున్నా, ఏమైనా వీడియో తీసుకునే అవకాశం వస్తే బాగుంటుందని చెప్పి ఇది కూడా నాతో తీసుకుని వచ్చేస్తున్నా. ఒక పని అనుకున్నట్టు అవ్వకుంటే దానికి 10 సార్లు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. ఈ రూటర్ ను కూడా ఆఫ్ చేయాలి. ఈ మంటలో ఇది ఒక మంట. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పి డబ్బింగ్ చెప్పుకోవడానికి బయటికి వెళ్తున్నా. ఇన్ని రోజులు రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దరిద్రపు కొద్దీ ఆ రూమ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. కొంచెం వెయిట్ చేయండి మామ, మీకు నా మీద ఉండే డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. డబ్బింగ్ చెప్పుకునే దానికి ఇంటి దగ్గర నుంచి నారాయణాద్రి దగ్గరకు వచ్చాం మామ. దీనికి సంబంధించి ఇంకొక వీడియో ఉంది.